ఏడాది మస్తు వానలు, పంటలు బాగా పండుతాయి, జనాలకు వ్యాధులు రాకుండా చూసుకుంటా, నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటా, ఏ ఇబ్బంది రానివ్వను. లష్కర్ బోనాల రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత. మా తెలంగాణలాగా అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు గది కూడా అడిగితే బాగుండు. నిన్న అడుగుదాం అనుకున్నా కానీ మనకు ఆ ఛాన్స్ లేకపోయా. ఇవన్నీ అడిగితే బాగుండు. ఇక వర్షాలు అది సృష్టి మహిమ, దేవుడు లేడు అని నేను అంటలేను, ఏమంటలేను. కానీ ఈ చిల్లర జరుగుతా అంటే మస్తు బాధ అనిపిస్తాను చిన్నపిల్లల మీద. ఇక 3 పార్టీలు 3 ప్లాన్లు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు వ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రెడీ. అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఎజెండాగా కాంగ్రెస్. బీఆర్ఎస్ను సైడ్ చేసి కీరోలోకి రావాలనుకుంటున్న బీజేపీ. బడ్జెట్ రోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే ఛాన్స్. చూసినావా? బీఆర్ఎస్ను సైడ్ చేసి కీరోలోకి బీజేపీ. ఉన్నది ఎంతమంది? పట్టుమని 10 మంది లేరు. అది సైడ్ చేసి రోల్ వచ్చి వస్తుందట. కాక వార్తలు కేక. నేను చెప్తున్నా కదా. వరంగల్ సభకు రండి. ఎవరు ఆయన ప్రధానమంత్రి లేకపోతే దేశానికి ఏమన్నా? ఏది కాదు కదా, ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన. దానికి ఎందుకు ఇట్లా పోయి మన పైసలతో పోయి ఆడ ఊకొని జరగాలి. పోలీస్ స్టేషన్కు గంజాయి టెస్ట్ కిట్లు మునుగోడు సెగ్మెంట్లో ప్రయోగాత్మకంగా అమలు. హైలైట్ ఏంటంటే ఇంటర్ చదివే పూరానికి 8th క్లాస్ చదివే పూరానికి గంజాయి దొరుకుతుంది. కానీ పోలీస్ ఆఫీసర్లకు ఆ గంజాయి ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. ఇది మన అద్భుతమైన పోలీసు వ్యవస్థ. శబాష్. ఎందుకంటే మీరు కేసులు పెట్టడానికి ఎఫ్ఐఆర్లు ఉంటాయి, పెన్నులు ఉంటాయి. కానీ గంజాయి 8th క్లాస్ 5th క్లాస్ చదివే పూరానికి దొరుకుతుంది. దానికోసం దొరికిన తర్వాత వాడు తాగిన తర్వాత టెస్ట్ల కిట్లట. దాని ముందే సమూల మార్పులు చేసి ఎక్కడికక్కడ అడ్డుకట్ట ఎత్తామని చెప్తలేరు. అర్థమైందా ఇప్పటికైనా? రైట్. ఇక కృష్ణలీలల పేపర్లు ఏమున్నది? ఆహార ధర దడ, 2 ఏళ్లలో రెట్టింపులు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలే కారణం. అవును, మనం ఏం చేస్తలేము, సృష్టిని ఏం చేసి చెట్లు నరుకుతలేము, మనం కలుషితమైన నీరిత్తలేము. గడ ఫాక్స్ సాగర్ చెరువు ఉంటుంది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో. ఒకప్పుడు తాగునీటి నిజాం కాలంలో అద్భుతమైన పేరున్న చెరువు. దాని కింద బఫర్ జోన్ కింద కూడా రియల్ ఎస్టేట్ వెలిసింది. ఆ దిక్కుమాలిన ఫ్యాక్టరీలు మొత్తం అల్లకే వెళ్తాయి. మళ్ళీ ఆ చెరువు అటు మోకాన మళ్ళీ ఇంకో మంత్రి గారి ఫామ్ హౌస్ కూడా ఉండే, మాజీ మంత్రి గారి ఫామ్ హౌస్ కూడా ఉన్నది. ఆ చెట్లలో వచ్చి ఉంటుంది. ఇటు పక్కన కాలనీవాసులు మునుగుతారు. దాని గురించి మన ప్రకృతిని ఏం చేస్తున్నాం? ప్రకృతి ఐ లవ్ యూ అంటున్నాం కదా. మనం ఏం చేస్తున్నాం? మనం శుద్ధ పూసలం. ఇంకో కృష్ణలీలలో సార్ను పెద్ద హైలైట్ చేసి నిధులు ఇవ్వండి. ఎవరు? రాహుల్ గాంధీ ఇస్తాడా? ఫోటో ఎవరిది? ఇక్కడ టైటిల్ ఏంది? అందుకే చెప్పిన కృష్ణలీలని. ఫోటో ఇక్కడ ఎవరు ఉండాలి? కేంద్ర మంత్రిని కలిసి వాళ్ళు కలిసిన ఆయన ఫోటోలు ఉండాలి. కానీ రాహుల్ గాంధీ అంటే వీళ్ళ దృష్టిలో రాహుల్ గాంధీ నిధులు ఇస్తాడేమో తెలంగాణకు. ఉగ్ర గోదావరి భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ. 50.6 అడుగుల నీరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది ఇట్లా ఉంటుంది. ఇక చూసిరు కదా గోదావరి వానర్లు వచ్చినప్పుడు అట్లనే ఉంటుంది. స్మితా సోబర్వాల్ మెంటల్లీ అన్ఫిట్, దివ్యాంగులపై వ్యాఖ్యలను ఉపసంహరణ, 24 గంటలలో క్షమాపణ చెప్పాలంటూ నిన్న అక్కడికి వెళ్ళి మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేసిలు. ఐఏఎస్ శిక్షకురాలు బాల లతకు సంబంధించి కూడా ఆందోళన వ్యక్తం చేసిలు. పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడింది.